ఈ రోజు ఐపీఎల్ 2026లో ఆర్ఆర్ మరియు కేకేఆర్ మధ్య జరిగిన ఈ మ్యాచ్ ఒక పర్ఫెక్ట్ T20 థ్రిల్లర్గా నిలిచింది. భారీ స్కోర్లు లేకపోయినా మ్యాచ్లో ఉన్న ఉత్కంఠ, ప్రతి ఓవర్లో మారిన పరిస్థితులు, చివరి వరకు సాగిన టెన్షన్ ఆల్ కలిసి అభిమానులకు పూర్తి ఎంటర్టైన్మెంట్ ఇచ్చాయి. చివరికి కేకేఆర్ 4 వికెట్ల తేడాతో ఇంకా 2 బంతులు మిగిలి ఉండగానే ఈ మ్యాచ్ను గెలుచుకుని తమ నర్వ్స్ను మరోసారి నిరూపించింది. ముందుగా బ్యాటింగ్కు దిగిన ఆర్ఆర్ మంచి ఆరంభం చేసింది. ఓపెనర్లు క్రీజ్లో సెట్ అవుతూ మొదటి కొన్ని ఓవర్లలో జాగ్రత్తగా ఆడుతూ ఇన్నింగ్స్ను నిర్మించారు. వైభవ్ సూర్యవంశీ చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తూ బౌలర్లను అంచనా వేసి షాట్లు ఆడాడు. అతను 28 బంతుల్లో 46 పరుగులు చేసి ఇన్నింగ్స్కు బలమైన స్టార్ట్ ఇచ్చాడు. అతని బ్యాటింగ్లో కనిపించిన టెంపరమెంట్, షాట్ సెలక్షన్ ఆర్ఆర్ అభిమానుల్లో ఆశలు పెంచాయి. మరోవైపు యశస్వి జైస్వాల్ కూడా అతనికి మంచి సపోర్ట్ ఇచ్చాడు. 29 బంతుల్లో 39 పరుగులు చేసి స్ట్రైక్ను రొటేట్ చేస్తూ గ్యాప్లను కనుగొంటూ ఇన్నింగ్స్ను ముందుకు తీసుకెళ్లాడు. ఈ ఇద్దరి మధ్య ఏర్పడిన భాగస్వామ్యం రన్ను మంచి స్థితిలోకి తీసుకెళ్లింది. పవర్ ప్లే ముగిసే సమయానికి ఆర్ఆర్ మంచి రనరేట్తో కొనసాగుతూ ఒక దశలో 170 నుండి 180 స్కోర్ దిశగా వెళ్తుందేమో అనిపించింది. కానీ మ్యాచ్ అక్కడి నుంచే మలుపు తిరిగింది. కేకేఆర్ బౌలర్లు అద్భుతంగా తిరిగి వచ్చి మధ్య ఓవర్లలో రపై పూర్తి కంట్రోల్ సాధించారు. ముఖ్యంగా వరుణ్ చక్రవర్తి తన స్పిన్తో మిడిల్ ఆర్డర్ను పూర్తిగా కుదిపేశాడు. అతను కీలకమైన 3 వికెట్లు తీసి ఆర్ఆర్ ఇన్నింగ్స్కు పెద్ద బ్రేక్ వేశాడు. అతని బౌలింగ్లో ఉన్న వేరియేషన్, లైన్, లెంగ్త్ కంట్రోల్ ఆర్ఆర్ బ్యాట్స్మెన్ను కన్ఫ్యూజ్ చేసింది. అతనికి తోడుగా కార్తిక్ త్యాగి కూడా అద్భుతంగా బౌలింగ్ చేసి 3 వికెట్లు తీశాడు. ముఖ్యమైన సమయంలో వికెట్లు తీసి ఆర్ఆర్ రనరేట్ను తగ్గించాడు. సునీల్ నరైన్ కూడా తన అనుభవంతో ఎకానమీగా బౌలింగ్ చేస్తూ ప్రెజర్ను పెంచాడు. ఈ ముగ్గురు కలిసి ఆర్ఆర్ ఇన్నింగ్స్ ను పూర్తిగా స్లో చేశారు. మిడిల్ ఓవర్లలో వికెట్లు కోల్పోవడం వల్ల ఆర్ఆర్ పూర్తిగా రిథం కోల్పోయింది. షిమ్రోన్ హెట్మేయర్ చివర్లో కొంత ఫినిషింగ్ ఇవ్వాలని ప్రయత్నించినా 18 బంతుల్లో 15 పరుగులతోనే పరిమితమయ్యాడు. పెద్ద షాట్లు రావాల్సిన సమయంలో బౌలర్లను దాటలేకపోయాడు. చివరికి ఆర్ఆర్ 20 ఓవర్లలో 155/9 మాత్రమే చేయగలిగింది. ఒక దశలో 170+ స్కోర్ అనిపించిన కేకేఆర్ బౌలింగ్ దెబ్బకు అది సాధ్యపడలేదు. 156 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన కేకేఆర్ ఇన్నింగ్స్ మొదట్లో కొంచెం జాగ్రత్తగా సాగింది. ఓపెనర్లు సెట్ అవ్వడానికి ప్రయత్నించిన ఆర్ఆర్ బౌలర్లు మంచి లైన్తో బౌలింగ్ చేసి త్వరగా వికెట్లు తీశారు. దీంతో మ్యాచ్ మళ్లీ బ్యాలెన్స్లోకి వచ్చింది. ఇక్కడే మ్యాచ్ అసలు థ్రిల్ ప్రారంభమైంది. మిడిల్ ఓవర్లలో కేకేఆర్ కొంత ఒత్తిడిలో పడింది. అవసరమైన రనరేట్ కాస్త పెరిగింది. ఆర్ఆర్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ మ్యాచ్ను తమ వైపు తిప్పుకునేలా కనిపించారు. కానీ ఈ సమయంలో క్రీజ్లోకి వచ్చిన రింకు సింగ్ మ్యాచ్ను పూర్తిగా మార్చేశాడు. అతను అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడుతూ 34 బంతుల్లో 53 పరుగులు చేసి అక్కకు బ్యాక్బోన్గా నిలిచాడు. ప్రెజర్లో ఉన్నప్పుడు కూడా అతను తన గేమ్ను మార్చకుండా సరైన షాట్లను ఎంచుకుని మ్యాచ్ను చివరి వరకు తీసుకెళ్లాడు. అతని బ్యాటింగ్లో కనిపించిన కాంపోజర్ నిజంగా మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్గా నిలిచింది. అతనికి అనుకూల్ రాయ్ మంచి సపోర్ట్ ఇచ్చాడు. 16 బంతుల్లో 29 పరుగులు చేసి కీలక సమయాల్లో బౌండరీలు కొట్టాడు. ఈ ఇద్దరి మధ్య భాగస్వామ్యం అక్కకు మళ్లీ ఆశలు కలిగించింది. మరోవైపు కెమెరాన్ గ్రీన్ కూడా 13 బంతుల్లో 27 పరుగులు చేసి మ్యాచ్ను ఫినిషింగ్ దశకు తీసుకెళ్లాడు. డెత్ ఓవర్లలో మ్యాచ్ పూర్తిగా ఉత్కంఠభరితంగా మారింది. ప్రతి బంతి మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించే స్థితికి వచ్చింది. ఆర్ఆర్ బౌలర్లు కూడా వెనక్కి తగ్గకుండా పోరాడారు. ముఖ్యంగా రవీంద్ర జడేజా కీలక సమయంలో 2 వికెట్లు తీసి మ్యాచ్ను మరింత టెన్షన్లోకి తీసుకెళ్లాడు. చివరి 2 ఓవర్లలో కేకేఆర్ కు ఇంకా కొన్ని పరుగులు అవసరం. ప్రేక్షకులు కూడా ఊపిరి బిగపట్టి చూస్తున్నారు. కానీ కేకేఆర్ బ్యాట్స్మెన్ ప్రెజర్ను అద్భుతంగా హ్యాండిల్ చేశారు. సింగిల్స్ తీసుకుంటూ సరైన బంతులను బౌండరీలకు పంపుతూ మ్యాచ్ను కంట్రోల్లో ఉంచారు. చివరికి 19.4 ఓవర్లలో 161/6 చేసి ఇంకా 2 బంతులు మిగిలి ఉండగానే కేకేఆర్ ఈ మ్యాచ్ను గెలుచుకుంది. ఈ గెలుపు కేవలం స్కోర్కే కాదు, ప్రెజర్ను ఎలా హ్యాండిల్ చేయాలో చూపించిన ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఈ మ్యాచ్లో ఆర్ఆర్ కూడా మంచి ఫైట్ ఇచ్చింది. వారి బౌలింగ్, ఫీల్డింగ్ కొన్ని దశల్లో అద్భుతంగా కనిపించింది. కానీ మిడిల్ ఓవర్లలో బ్యాటింగ్ కౌల్సే అవ్వడం, చివర్లో పెద్ద స్కోర్ చేయలేకపోవడం వారి ఓటమికి ప్రధాన కారణం అయింది. మ్యాచ్ తర్వాత రింకు సింగ్ మాట్లాడుతూ, నేను క్రీజ్లో ఉన్నంతసేపు మ్యాచ్ను డీప్ తీసుకెళ్లాలని అనుకున్నాను. చివర్లో ఫినిష్ చేయడం చాలా సంతోషంగా ఉంది అని అన్నాడు. కెప్టెన్ కూడా మాట్లాడుతూ టీం మొత్తం ప్రెజర్ సిట్యుయేషన్లో చాలా బాగా ఆడింది అని ప్రశంసించాడు. ఈ మ్యాచ్ మనకు మరోసారి గుర్తుచేసింది T20 క్రికెట్లో చిన్న స్కోర్ అయినా అది డిఫెండ్ చేయడం ఎంత కష్టం, అలాగే చేజ్ చేయడం కూడా అంత ఈజీ కాదు. ఒక్కో ఓవర్, ఒక్కో నిర్ణయం మ్యాచ్ను పూర్తిగా మార్చేస్తుంది. మొత్తానికి ఇది ఒక పూర్తి ఎంటర్టైన్మెంట్ ప్యాకేజ్. భారీ షాట్లు కాకపోయినా ఉత్కంఠ, డ్రామా, మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ కలిసి ఈ మ్యాచ్ను అభిమానులకు గుర్తుండిపోయేలా చేశాయి. ఇలాంటి మ్యాచ్లే ఇప్పుడు ప్రపంచంలోనే అత్యుత్తమ T20 లీగ్గా నిలబెడతాయి.